ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వం మీద వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో మున్సిపల్ ఎలక్షన్ల పర్వం ఏ విధంగా ఉండబోతుంది సార్? జనం ఏ విధంగా తీర్పియాలనుకుంటున్నారు? మొన్న చెప్పినాను సర్పంచ్ ఎలక్షన్ గుర్తుకు లేని కాడికి 60% కుదించిపోయినారు. అవును, ఇప్పుడు గుర్తులోని కాడ ఇక కదా ఇక మీరు చెప్పిన దాని ప్రకారం అయితే నికాబ్ ద నిక్కు ఉండాలి. చూద్దాం, రేపు రిజల్ట్స్ వస్తే రేపు 11, 13 కల్లా ఓపిక పడితే అసలు ఏటో దాని కథ ఏటో కమేష్ ఏటో చెప్తారు ప్రజలు. అంతేనా? ప్రజలు రెండు విషయాలు, ఒకటి గాలి బుడగని ఎంత ఊతగలరో అంత ఊతీశారు. దాని ఎగురుదాం అంటే ఎగరడం మాట ఏమంటారు, ముందు పగిలితే గాలి బుడగలో ప్రయాణం చాలా డేంజర్. అది ఎటు తీసుకెళ్తుందో తీరువ తెన్ను లేకుండా ఉంటుంది. ఆ తీరువ తెన్ను లేని ప్రయాణం కాంగ్రెస్ కట్టిందంటే 137 సంవత్సరాలు లెగసీ కలిగి వాళ్ళు చేసి పని అదే. సరే సార్, దీనికి నోరు వెనకడికో సామెత ఉంటుంది, నోరు మంచిది అయితే ఊరు మంచిది. మరి ఏది నోరేది? నోరు గురించి కాదు, ఫస్ట్ ఊరు మంచి కావాలి కదా నీకు. అందరం మరి ఊరు మంచి కావాలంటే ఫస్ట్ నోరు మంచి కావాలి. రేవంత్ రెడ్డి నోరు తిరుగుందా? అదే అండి సార్, దీనికి సంబంధించిన దాని మీద సోషల్ మీడియాకి సంబంధించిన వార్తలకు కొన్ని అక్కడ ఆంధ్రాలో ఒక లాబొరేటరీలో యూనివర్సిటీ అంటాం కదా సార్, మన వాట్సాప్ యూనివర్సిటీ అక్కడే ఈ పనికి మళ్ళీ ఇదే విషయం మీద నీకు మాట చెప్తా, మీరు ఎంత పెద్ద పెద్ద ప్రశ్నలు అడగండి. వాళ్ళు అర్ర కోసం వీళ్ళు ఈ పనికి మళ్ళీ ఉన్నారు, వాళ్ళు మొత్తం భ్రష్టు పట్టిస్తుంది రేవంత్ రెడ్డిని, అక్కడ చంద్రబాబు నాయుడిని. అంతే, ఈ తలకమాసిన నమ్ముకొని కుక్కతో కట్టుకుని గోదావరి ఇస్తున్నారు వాళ్ళు. అంతేనా? లాస్ట్కి ఎటు వెళ్తారు, లాస్ట్కి తీరం లేని గమ్యం లేని ప్రయాణాలు చేస్తున్నారు. రైట్ సార్, ఇదే విషయానికి సంబంధించి నిన్న ఏదైతే రేపు మళ్ళీ చెప్తున్నాను, పొరపాటున సీల్డ్ కవర్ మారిందంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ తెలంగాణ సమాజంలో పుష్టీకరించినోడు ఉంటాడు. అసలు పట్టించుకునే వీళ్ళు ముఖ్యంగా తపేలశాలలో అసలు కనికరించారు. అంతేనా? ఓన్లీ ముఖ్యమంత్రి పదవికే అలాగే ఇచ్చేది అంతే. అంతవరకు కాబట్టి SOSme.com నడుస్తుంది ఇక్కడ. అంతే, అంతకుమించి ఇంకేం లేదు. ఆడకి అక్కడ పావలో ఉపయోగం లేదు, చచ్చిన ఎంటర్టైన్ చేయడు కృష్ణాలుడు. అంతేనా? కేసీఆర్ ఒకళ్ళు బావా గేవా అన్నందుకు మెట్టి పగిలింది చూసారా, అది జరిగితే అక్కడికి బుద్ధి రాదు. అంతేనా? నేను సింగులర్ మాడతాను, నాకేం ఎందుకంటే జర్నలిజానికి విలువలు విశ్వసనీయత ఉండాలి, ఆ రెండు లేవు. లేనప్పుడు అసలు ఆయన మొదలు పడతారు. అంతేనా? రైట్, నిన్న ఏదైతే ఫ్లోరెన్స్ 6 సంబంధించిన అగ్ని ప్రమాదం మీద విపరీతమైన డౌట్లు ఉన్నాయని చెప్పేసి ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది తపేలా ఛానల్. ఎందుకంటే అక్కడ నోటుకు సంబంధించిన కేసు ఆధారాలు మొత్తం పోయినాయి అని చెప్పేసి వస్తున్నాయి సార్. నిజమా? అక్కడ అయిపోయింది కదా. అరే గొప్ప వార్త రాసినవరా, ఒరే తెలుగు తక్కువ సన్నాసి, అది సుప్రీంకోర్టులో ఉంది. అది చార్జ్ షీట్ ఫైల్ అయిపోయిందిరా, అంటే ఎవిడెన్స్ డాక్యుమెంట్స్ అన్ని సుప్రీంకోర్టులో సబ్మిట్ చేసి దీపావళి పండుగ కట్టుకుంటే భోగి పెడితేనట్టు. అలాగే ఆంధ్రాలో కూడా మదనపల్లిలో కలెక్టర్ ఆఫీస్ తగలడిపోయిందని ఊరికే చచ్చిపోయినారు. ఇప్పటికి వార్త లేదు, అదే సాగు వీళ్ళకి. అంతేనా? 3 గంటల పాటు కూడా తగలబడుతుంటే పట్టించుకోలే ప్రభుత్వం. ఇప్పుడు ఓటుకు నోటు కేసు కన్నా ఇక్కడ మెయిన్ దరిద్రం ఎట్లా నడుస్తుంది, పనికి మన చెత్త ఫోన్ ట్యాపింగ్. అది ఒక దమ్మిడికి పనికిరాని ఒక దిక్కుమాల కేసు. 2.5 సంవత్సరాలు దగ్గర కాలక్షేపం చేసుకుని వచ్చారు. చిన్నప్పుడు ఆడుకుని వారు చూడు, కాళ్ళ గజ్జ కంకాల మాట, అది ఎప్పటికి తెగదు ఆట. అదే ఆట ఆడుతుండ్రు ఇప్పటిదాకా. ఇంకేటి చేయాలి? విచారణ పిల్లలు అంటే మళ్ళీ ఏటర్ ఏదన్నా తకరాలు పడుతుండ్రా, ఏటర్ పెంటని అడుగుతారు కదా అని చెప్పి ముందే ఎగ్గెట్టేస్తే భోగి 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 అంతే. బ్రహ్మానందం గారి సినిమాలో చూడండి వచ్చాడు, ఎప్పుడు భోగి అంటే ఆడికి నచ్చినప్పుడు భోగి అలా మంటేసారు దాన్ని. రైట్ సార్, ఇంకొకటి ఇక 2 విషయాల్లో సారాంశం లేని టెలిఫోన్ ట్యాపింగ్ లో టైం వేస్ట్ చేయలేక కాల్చి చచ్చారు. ఓటుకు నోటు కేసు అనవసరంగా ఎందుకు మాడతారు, టైం వేస్ట్. అది ఆల్రెడీ సుప్రీంకోర్టు పరివ్యూలో ఉంది, ఎవిడెన్సెస్ అన్ని అక్కడ తగలండి చెప్పింది కూడా. అది కూడా ఇప్పుడు చార్జ్ షీట్ లో పేరు రాయలే మనోడు చంద్రబాబు నాయుడు పేరు ఏంటని, ఐ బ్రీఫ్డ్ గీఫ్డ్ ఇంగ్లీష్ వాళ్ళకి అర్థం కాక సరే అదంతా ఓకే. కొన్నాళ్ళ పట్టాలి కొమ్ము కాల్చినోడు ఇంగ్లీష్ రానివాడు ఉన్నాడు అక్కడ. సార్ అయిపోతుంది. ఒక మున్సిపల్ కి సంబంధించింది ఈ రోజు తోటి అక్కడ ప్రచారం పర్వం పూర్తయింది. ఈ రోజు జిహెచ్ఎంసీ లాస్ట్ డే టుడే. అంటే 2.5 సంవత్సరాలకు హైదరాబాద్ లో మీరు కూడా హైదరాబాద్ లో ఉంటారు, హైదరాబాద్ లో రోడ్ల మీద నడుస్తుంది. ఎట్లా అనిపిస్తుంది సార్ ఇక్కడ? మరి అద్దంలో చూసుకున్నాను, అక్కడ ఆంధ్రలో చెప్పినారు టీలు కాసుకునేలాగా ఉన్నాయని. అలాగే బురద నీళ్ళు వస్తే టీలు కాపీలు కాల్చుకోవడం అంతే. తనకైతే ఇంకా బట్టి విక్రమార్క ఇంటి ముందు గతుకులు సెట్టింగ్ చేసుకోమన్నాడు సార్. వర్షం పడితే పంపెట్టి నీళ్ళు తోడుకోకుండా చూసుకోమన్నారు సార్. అదే సార్, ఇప్పుడు ఆయన ప్రజాభవన్ లో ఉంటాడు. 10 ఎకరాలు కబ్జా చేసి కట్టినాడు కదా సార్ కేసీఆర్. ఇప్పుడు ముఖ్యమంత్రి అంటే ఎవడ ఐఏఎస్ ఐపీఎస్ కాలనీ కదా, వాళ్ళు కూడా కబ్జా చేసేసి కేసీఆర్ సార్. అదే అంటున్నాడు కదా. మరి తెలివి ఉందా లేదు, పోనీ ఇప్పుడు కబ్జా చేసింది మా కేసీఆర్ సార్. నేను వీళ్ళు మళ్ళీ రాసుకుని ఇచ్చిన రేటు వీళ్ళకి అలవాటు అయిపోయింది. తపేలశాలలోకి అలా రుచికొండ భవనం జగన్మోహన్ రెడ్డి కడితే అలా వాళ్ళ అమ్మి కోసం కట్టిండట. ఏడుకు వచ్చారు కల్లా ఈ కేసీఆర్ సార్ కోసం కట్టుకున్నట. మరి ఎవరు ఉంటారు ఇప్పుడు? మా సీతక్క ఉంటుంది, మా బట్టి సార్ ఉంటున్నారు. మరి రాసి తీసుకుని రేటు ఆస్తులు పంపకాలు జరిగిపోయిన రేటు తెలంగాణలో కేసీఆర్ కింద బట్టి సార్ కింద సీతక్క లేదు. అది ప్రభుత్వ భవనాలు రా తెంగర బచ్చులు. ప్రభుత్వ భవనాల్లో ప్రభుత్వ అధినేతలే ఉంటారు. ఇక్కడ వైస్ వెర్సా, ఆంధ్రాలో ఉప ముఖ్యమంత్రి డమ్మి, ఇక్కడ తెలంగాణలో ముఖ్యమంత్రి డమ్మి.
అంతే. అందుకని డైరెక్ట్ గా బట్టాను ఉంటున్నారు. బెటర్ ఉంటుంది సార్. ఇది ఒకటి చాలా సీరియస్ క్వశ్చన్ సార్. ఇక్కడ ఉన్నటువంటి జయంత్ తెలంగాణలో ఏంటి సీరియస్ గా నడట్లేదు, ఆంధ్రాలో నుంచి మీరు సీరియస్ గా క్వశ్చన్ అడగలేదు. కామెడీగా అడుగుతా. ఇప్పుడు ఉన్నటువంటి ఏఐసిసి ఉన్నది కదా, ఆ పేరు నటరాజన్, ఆమె నాకు వద్దు పోయి ఈ స్టేట్ వద్దు, నన్ను వేరే దగ్గర ఏమని చెప్పేసి అంటున్నా చెప్పేసి ఒక వార్త వస్తుంది, నిజమే సార్? అంటే ఇక్కడ శాడీలు ఎండిపోయి అంతే, అడవి ఎండిపోయింది, ఇక్కడ అడవి ఎండిపోయింది, బోర్కి వచ్చింది ఇక్కడ. ఆమె పాపం జైత్ర పేరుంది. ముసలోళ్ళు ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళ గురించి పాపం చెప్పకండి, వాళ్ళు ఎరుమోలకోలు కాబట్టి కాంగ్రెస్ వాళ్ళు భరిస్తారు. ఇద్దరు పెట్టింది ఒక్కొక్క మంత్రికి స్పైల్ని, అలా శాడీలు పితిరులు చెప్పుకుని సస్తానే ఉంది ఆవిడ. అంతే, ఇంకేం చెప్తుంది అంతకని. మరి ఇంకేం చేయాలి సార్? పార్టీ అల్టిమేట్ కదా. ఎవరు చెప్పారు అల్టిమేట్ అని? 4 రోజులు బతకాలి కదా సార్ కాంగ్రెస్. ఏడు బతకాలన్నాడు రేవంత్ రెడ్డికి ఇస్తే రేటు ఏ బట్టి అనుకో వరకు ఇస్తే అది కథ వేరు. అదే మరి ఇంత జరుగుతున్నా కూడా మరి ఎందుకు రాహుల్ గాంధీ అరే నీ తెలంగాణలో మొత్తం నాశనం అయిపోతుంది పార్టీ అని చెప్పేసి ఆ మాత్రం కూడా చెప్పేటోళ్ళు లేరా? ఏది అనుకుని ఆయన ఉంటే తెలిసారు ఎందుకని, ఆయనకి తెలుగు ఉంటే కాంగ్రెస్కి ఎందుకు ఏడుపు ఉంటుంది? అసలు ఎట్లా ఉంటుంది మరి? అది అట్లాగే ఉంటుంది, ఎట్లా ఉందో అట్లాగే ఎట్లా మరి పార్టీ మరి కూడా రేపు పొద్దున మేము సరే ఇప్పుడు ప్రధాన ప్రతిపక్షం చెప్పుకోవడానికి బీఆర్ఎస్ పార్టీకి 40-50 మంది గెలుస్తారు, నెక్స్ట్ గెలుస్తారు, సిఎల్పిని తెచ్చి విలీనం చేసేస్తారు, ఏముంది? కెన్ యూ డూ ఎనీథింగ్? అలాగే లాస్ట్ మా బట్టాను కాబట్టి విశ్వాసంగా ఉన్నాడు అక్కడ. వీళ్ళేరే మిగిలిన లేరే, ఇంత అన్యాయం ఉంటుందా? అంటే ఒకరికి 10 ఏళ్ళ పాటు కళ్ళ ముందు అన్యాయం చూసి ఎలాగుంటుందని అడుగుతూ నాకు అర్థం కాదు. సిఎల్పి విలీనం అయిందా లేదా లాస్ట్ టైం? ఆల్మోస్ట్ అయిపోయింది విలీనమైంది. సిఎల్పి విలీనం అయిపోయి బట్టాను ఒకడే ఉన్నాడు. అవును అంత. ఆయన ఇప్పుడు నెక్కచ్చని కాంగ్రెస్ ఓడర్ అంటే నేను బట్టాను పేరు చెప్తాను, బట్టాను కాదంటే పారాషూట్ వేసుకుని దిగింది మరి రేవంత్ రెడ్డి సూపర్, ఈ హీరోలో కొన్నాడు, యువకుడు డైమండ్లో ఉన్నాడు. రాహుల్ గాంధీకి ఏటి తెలియని ఆయనతో పాటు ఈయన బాగా అంటే రాహుల్ గాంధీకి ఏటి తెలియదు, రేవంత్ రెడ్డికి ఏటి తెలియదు అనే విషయం మాకు ఇస్తున్నాం. కానీ ఏటి చెప్తాను, బాగా నడుస్తాడు రాహుల్ గాంధీ లాగా, బాగా పరిగెడతాడు, బండి సంచి కూడా మాచెట్టు పరిగెట్టండి, ముసలుడు ముందే గ్రహించండి ఎవరు మూడన్న పగవన అవదేటండి, మళ్ళీ తెచ్చిండ్రు అందరిని, అంతేనా పాత పిల్లల్ని. సరే అయిపోయినట్టునా నైని బొగ్గు కుంభకోణం సెటిల్మెంట్కి వచ్చినట్టు మీరు అయిపోతే అయిపోయినట్టే. అలా కంచలోడు ఉంటాడు ఛానల్లో, ఆయనకి ఇంకా డిబేట్ సబ్జెక్ట్ లేదనుకో ఇవాళ తాపేద్దాం అంటాడు, లడ్డు విషయం మళ్ళీ ఇక్కడికి ఫెనాయిల్ తెచ్చిండ్రు ఇప్పుడు, అలాగే ఉంటుంది ఇక్కడ. సరే ఏదేమైనా సార్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన దాంట్లో టైం వేస్ట్, ప్రభుత్వానికి టైం వేస్ట్ ఏమన్నా ఇంత చెప్తున్నారు కదా, అరే నాయన జర కొంచెం మారండి రా, లేకపోతే ఇంకేమన్నా కొంచెం పనులు చేయండి అంటే ఏం చెప్తారు మీరు? డైరెక్ట్ ఒకసారి ఇప్పుడు మేము కూడా రేవంత్ రెడ్డి ఉందనుకో ఏం చెప్తారు మీరు? నేనేటి చెప్పను, నేనైతే రేవంత్ రెడ్డి కూడా చెప్తాను, తెప్పేలా సార్ నన్ను మాత్రం నమ్మకరా బాబు. రెండోది ఆ పైన మోడీ గడ ఉన్నంత కాలం నీకు ఏటి రూపాయడు, నీ పని ఇంతే అంతే. నీ మీద పాలన ఎట్లా కావాలి? చేయలేరు వీళ్ళు, చేతులు ఏటి లేదు అంతే, ఏటి చేయలేరు వీళ్ళు. వీళ్ళతో శాతనైతే చెప్పమాను. ఇప్పుడు పార్లమెంట్ సమావేశంలో అవుతున్న బడ్జెట్ సమావేశంలో ఎంపీలకు బ్రీఫింగ్ ఇచ్చిన వాడు ఎవరు ఇస్తారు? ఎవరు ఇవ్వాలి? ముఖ్యమంత్రి ఇవ్వాలి. మామూలు ముందర కూర్చోబెట్టి బాబు మన రాష్ట్రం ఇది 10 అట్టుకుంటారండి, పావులు అట్టుకుంటారండి, ఆ 10 పావులు అడిగితే 10 పైసలు ఎత్తారు కదా, అడగండి రా బాబు అని చెప్పి పంపించాలి. మరి బడమియా చోటమియా సిద్ధాంతం ఉండనే ఉన్న తర్వాత ఎందుకు? ఎవడు బడమియాడు ఇందులో? ప్రధాని ఆయనే చెప్తాడు కదా. చోటమియాడు ముఖ్యమంత్రి. ముఖ్యమంత్రికి ఏడు చెప్తాడు, కాంగ్రెస్ మరతెట్టే అని చెప్తాడు. మరతెట్టే అని చెప్తుండే. మరి రాహుల్ గాంధీ వీళ్ళందరూ ఇక్కడ ఉన్న సీనియర్ నాయకులు ఎవరు చెప్పరా అంటున్నా? మళ్ళీ చెప్తే మీరు చెప్తాను అలా బడమయ్య అంటే ఆయన ఫ్లైట్ దిగ్గానే డైరెక్ట్గా వెళ్ళిపోతాడు మోడీ గడికి, అమిత్ షా గడికి. మరి ఆ మాత్రం తెలియదు ఇంత ఇంటెలిజెన్స్ వ్యవస్థ పెట్టుకోవాలి. మేము కళ్ళు మూసుకున్నాం, గాంధార్ కళ్ళు మూసి గంతలు కట్టారు, ధృతరాష్ట్రుడికి కళ్ళు పోయాయి, కాంగ్రెస్ పార్టీకి కళ్ళు పోయాయి, చూసిన వాళ్ళందరికీ గంతలు కట్టుకుంటే మేము గాంధార్ అయిపోయాం ప్రతిరోజు నిలబెట్టుకుంటున్నాం అంటే ఏం చేస్తారు? ఎవడేం చేస్తారు? ఎవరేం చేయలేదు. పార్టీ పక్క ధృతరాష్ట్రుడు గాంధారి పాతివ్రత్యాలను జస్టిఫై చేసే పరిస్థితులు కాంగ్రెస్ ఏడుస్తుంది, ఎవరైనా చేయగలరు అంతే. మరి ఇట్లా సందట్లో సడేమియా లెక్క ఏం సపోర్ట్ చేయకపోతే రాష్ట్ర ప్రయోజనాలు ఇట్లా వదిలేస్తే ఎట్లా సార్? మరి ఏ విధంగా నెక్స్ట్ ఎలాగో కేసీఆర్ వస్తే తర్వాత చూసుకుంటాడు నా ధైర్యం. అంతేనా? అంతే. అది కాన్ఫిడెన్స్ అయినా గట్టిగానే ఉంది అట్లా. మనకన్నా రేవంత్ రెడ్డి గారికి ఎక్కువ ఎక్కువ ఉందా? నేను ఇలా బుగ్గి పోసాను ఇక్కడ, ఆ బుగ్గి చూడడానికి మళ్ళీ కేసీఆర్ వస్తాడు, మరి ఏడు చేస్తూ ఉంటాను.